భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. ఎవరిని మూర్ఖుడు అసమర్థుడు అంటారో మహాభారతంలో విదుర మహాత్ముడు చెప్పిన ఆసక్తికరమైన వివరణ. చదువు లేకుండా మిడిసిపడుతుంటారు. తన దగ్గర సమర్థత ధనం లేకపోయినా గొప్ప గొప్ప కోరికలు కలిగి ఉంటాడు. పని చేయకుండా కష్టపడకుండా సంపదలు పొందాలి అనుకుంటాడు. ఇలాంటి వాడిని మూర్ఖుడు అసమర్థుడు అంటారు పండితులు. తన పని వదిలిపెట్టి ఇతరుల పని చేసేవాడు, స్నేహితులను మోసగించేవాడిని మూర్ఖుడు అసమర్థుడు అంటారు. తనని ఇష్టపడని వారిని ఇష్టపడతాడు, ప్రేమించే వారిని దూరం చేసుకుంటాడు, బలవంతుడితో విరోధం పెట్టుకుంటాడు, శత్రువుని మిత్రుడిగా భావిస్తాడు, మిత్రుడిని ద్వేషిస్తాడు, హింసిస్తాడు, చెడ్డ పనిని ఇష్టంగా మొదలు పెడతాడు. అలాంటి వాడిని మూర్ఖుడు అసమర్థుడు అంటారు. తన పనిని ఇతరులకు పురమాయిస్తాడు, ప్రతి చోట ప్రతి పనిని సందేహిస్తాడు, తొందరగా ముగిసే పని సాగదీస్తాడు, మంచి వారిని మిత్రులుగా పొందడు, దైవభక్తి ఉండదు, పెద్దల పట్ల గౌరవం ఉండదు, అడగకుండా ఎక్కువ మాట్లాడతాడు, పిలవకుండా లోపలికి ప్రవేశిస్తాడు, నమ్మకూడని వారిని తగని వారిని నమ్ముతాడు, తాను తప్పు చేస్తూ ఆ తప్పుని ఇతరులు ఎత్తి చూపుతాడు, అసమర్థుడై ఉండి కూడా కోపాన్ని ప్రదర్శిస్తాడు, తన బలం ఎంతో గుర్తించడు, పని చేయకుండానే దుర్లభమైన వాటిని కోరుకుంటాడు, ధర్మార్థములకు విరుద్ధమైన వాటిని కోరుకుంటాడు, అర్హత లేనివాడికి ఉపదేశిస్తాడు, లోబిని పట్టుకుని వేలాడతాడు. ఇటువంటి వారు చివరికి ఏదీ సాధించలేక అసహనులుగా మిగిలిపోతారు. జీవితాంతం అసహనాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు.